పుష్కర కాలం తర్వాత సూపర్ స్టార్ రజనీ జైలర్ సినిమాతో మాస్ రీ ఎంట్రీ ఇచ్చారు. హిట్ అంటే మళ్ళీ ఆషామాషి హిట్ కాదు. విక్రమ్, పొనియన్ సెల్వన్ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలను 10 రోజుల్లోనే క్రాస్ చేశాడంటే మామూలు విషయం కాదు. తమిళంలోనే కాకుండా తనకు మంచి మార్కెట్ ఉన్న తెలుగులోనూ మాస్ కంబ్యాక్ ఇచ్చాడు రజనీకాంత్. నిజానికి గత కొంతకాలంగా తెలుగులో రజనీ సినిమాలు కనీసం పబ్లిసిటీ ఖర్చులను కూడా రికవరీ చేయలేకపోతున్నాయి. కానీ జైలర్ మాత్రం ఊహించని రేంజ్ లో కలెక్షన్స్ కొలగొట్టాడు. 7-10 వయసులో కూడా 600 కోట్ల రూపాయలను వసూలు చేసి సూపర్ స్టార్ రేంజ్ ఇది అంటూ విమర్శకులకు అయితే సమాధానం ఇచ్చాడు రజనీకాంత్. ప్రస్తుతం జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో రజనీ తన 170వ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు లోకేష్ కనగరాజ్ తో కలిసి కూలీ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్ ప్రేక్షకుల్లో మామూలుగా అంచనాలు క్రియేట్ చేయడం లేదు. గోల్డ్ మాఫియా సామ్రాజ్యంలో కూలీ పని చేసుకుంటూ బతుకుతూ విలన్లను చంపే మొండి వ్యక్తి పాత్రలో రజనీ టీజర్లు అయితే అలరించారు. ఇక 6 పదులు దాటిన కమల్ తో అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ చేపించి విక్రమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టించిన లోకేష్ కనగరాజన్ ఇప్పుడు రజనీని ఏ రేంజ్ లో చూపిస్తాడో అని అందరూ కూడా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కమల్ కూతురు శృతి హాసన్ నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు ఇందులో రజనీ కూతురిగా శృతి నటించబోతుంది. మరోవైపు టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో క్రేజీ హీరో జాయిన్ అయ్యాడట. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడని ఇన్సైడ్ టాక్ అయితే నడుస్తుంది. తాజాగా ఓ కీలక పాత్ర కోసం అమీర్ ని లోకేష్ సంప్రదించగా ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇందులో నిజమేంతో తెలియదు కానీ దీనికి సంబంధించిన ఒక వార్త మాత్రం సోషల్ మీడియానైతే షేక్ చేస్తుంది. ఆయా ఇండస్ట్రీల నుంచి మంచి క్రేజ్ ఉన్న నటినట్లను ఎంపిక చేస్తూ సినిమాపై అంచనాలు అయితే పెంచేస్తున్నారు లోకేష్ కనగరాజన్. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియో. స్టిల్ అండ్ ఓకే దెన్ సీ యు, బై బై.